అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో, ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్‌గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్ మీ ఇష్టం. ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు నేను ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు నాతో డైరెక్ట్‌గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన జీడీ ఫిజికల్ కండక్ట్ చేయడం కోసం వాళ్ళ సెంటర్లకి అలాట్ చేస్తున్న ఇంటర్నల్ వాళ్ళ యొక్క ఏదైతే ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఉంటారో ఆ ఆఫీసర్కి అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన యొక్క ఇంటర్నల్ నోటీసు. ఈ నోటీస్ అనేది 100% నిజమే. మీకు 23rd సెప్టెంబర్ నుంచి మీకు ఫిజికల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, దీనికి సంబంధించి మీకు ఈ నెల 12వ తేదీ పైన మీకు ఫిజికల్కి సంబంధించి షెడ్యూల్ డేట్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. సో, ఇందులో నోటీసులో ఏమేమి ఇచ్చారనే దాని గురించి మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఇందులో ఇక్కడ ఏడీజీ సంబంధించి నార్త్, ఏపీఎస్ అండ్ ఏడీజీ సౌత్కి సంబంధించి, సౌత్ ఏంటంటే మందే ఇది. ఆల్ సెక్టర్స్ ఐఎస్జీ కన్సర్న్డ్ ఇంక్లూడింగ్ డైరెక్టర్ నిసా హైదరాబాద్కి సంబంధించి మంది. ఎన్సీఆర్, ఈఎస్, సిఎస్, డబ్ల్యూఎస్ అంటే మొత్తం ఆల్ ఇండియా వైజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో సంబంధించిన యూనిట్లకు సంబంధించి వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు దీన్ని. సబ్జెక్ట్కి సంబంధించి చూడండి, ఇక్కడ రిక్రూట్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ అర్జెంట్ అని ఇచ్చాడు చూడండి. మోస్ట్ అర్జెంట్ రిక్రూట్మెంట్ మ్యాటర్కి సంబంధించి ఇచ్చాడనమాట. ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ 2024 ఇన్ సిఏపిఎఫ్, ఎన్సీబీ, ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ ఎస్ఎస్ఎఫ్ అండ్ అసా రైఫిల్స్. డీటెయిల్స్ ఆఫ్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ బోర్డ్స్ అండ్ అపిలేట్ అథారిటీ ఫర్ కండక్టింగ్ పిఎస్టీ, పీఈటీ అండ్ డీటెయిల్డ్ ఆఫ్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ కండక్టింగ్ డీవీ, డిఎంఈ అండ్ ఆర్ఎంఈ. ఈ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషను, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషను, ఈ ప్రొసీడింగ్కి సంబంధించి ప్రొసీడింగ్ ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఒకేసారి జరుగుతుందని చెప్పి ఇందులో నోటీసులో ఉందన్నమాట. సో, ఒకేసారి జరిగినా సరే మీరు రెడీగా ఉండాలి. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ఎవడు మార్చలేము. ఇక్కడ చూడండి, కైండ్లీ రెఫర్ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ లెటర్కి సంబంధించి లెటర్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చాడు. 16/8 లాస్ట్ మంత్ 16/8/2024 ఆన్ ది అబోవ్ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించారు. యాజ్ ఇన్ఫార్మ్డ్ బై నోడల్ ఫోర్ సిఆర్పిఎఫ్కి సంబంధించి వైడ్ లెటర్ డేట్ 28 సెప్టెంబర్ 28వ తేదీ. కాపీ ఎన్క్లోజ్డ్ పీఈటీ, పిఎస్టీ వితౌట్ ఆర్ఎఫ్ఐడి ఫాలోవర్స్ డీవీ, డిఎంఈ అండ్ ఆర్ఎంఈ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ. ఇందులో ఆర్ఎఫ్ఐడి అనేది చేయరు. కండక్టెడ్ బై 22 రిక్రూట్మెంట్ సెంటర్స్ ఆర్ఎస్సి సిఏఎస్ఎఫ్ టెంటేటివ్లీ ఫ్రమ్ సిఏఎస్ఎఫ్. ఏదైతే సిఎస్ఎఫ్లో మొత్తం 22 సెంటర్లు ఉన్నాయి. ఆ 22 సెంటర్లలో ఆర్ఎఫ్ఐడి అనేది లేదు. ఆర్ఎఫ్ఐడి వితౌట్ ఆర్ఎఫ్ఐడి అనేది అందులో లేదనమాట. ఆ సిఏఎస్ఎఫ్ సెంటర్లకు సంబంధించి ఈ నెల 23వ తేదీ సెప్టెంబర్ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్స్ అలాటెడ్ టు ఈచ్ సెంటర్స్ ప్రొవైడ్ టు రిసిప్ట్ ఆఫ్ ది సేమ్ ఫ్రమ్ ద నోడల్ ఫోర్స్ అండ్ సిఆర్పిఎఫ్ సంబంధించి ఏదైతే ఫిజికల్కి సంబంధించి సిఎస్ఎఫ్ సెంటర్స్లో ఉన్నాయో వాళ్ళు 23వ తేదీ నుంచి, ఈ మంత్ 23వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఫిజికల్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ చేసుకున్నారు. సో, ఇంకా సిఎస్ఎఫ్ సెంటర్లో ఇది అన్ని సెంటర్లోనూ 23వ తేదీ స్టార్ట్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకా ఇంపార్టెంట్ అంటే మెయిన్ అపెండిక్స్ ఏబిసి అని చెప్పి వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చారు. ఏ ఆఫీసర్లు ఏం వర్క్ చేయాలి, ఏటి ప్రాసెస్ అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినాడు. కానీ ఇంకేటి లేదు దీంట్లో. మొత్తం చెప్పుకుంటూ పోతే చాలా వీడియో లెంత్ అయిపోతుంది. సో, ఇందులో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనేది మీకు నేను చెప్తాను. ఇందులో వచ్చి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి, సిగ్నేచర్కి సంబంధించి ఈ సిగ్నేచర్ అనేది పెట్టినారు సిఎస్ఎఫ్కి సంబంధించి. సో, దానికి సంబంధించిన ఆఫీసర్. సో, ఈ ప్రొసీడింగ్స్ ఈ మొత్తం డీటెయిల్స్కి సంబంధించి ఏదైతే ఈ మెమరాండం నోటీస్కి సంబంధించి ఉందో ఈ నోటీస్కి సంబంధించి ఆల్రెడీ ఇంటర్నల్ నోటీస్ వాళ్ళకి సెంటర్లకు అన్నిటికీ అలర్ట్ చేయడం కోసం సిఎస్ఎఫ్ ఆల్ సెంటర్లకు మొత్తం పంపించేసినట్టున్నారు. సో, మీరు 23వ తేదీ నాటికి రెడీ అయిపోండి. సో, ఈ ఫిజికల్ అది ఏదైతే పిఎస్టీ, పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే మెడికల్, రీమెడికల్ అంటున్నారు. సో, ఈ ప్రాసెస్ కానీ జరిగితే ఈ ఒక్కటి కానీ సక్సెస్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంక ప్రతిసారి ఇదే విధంగా ఉంటుంది, మళ్ళీ మార్చరు అనమాట. సో, ఇంకా ఆర్మీ లాగా అయిపోతుంది మళ్ళీ. సో, ప్రాసెస్ అంతా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో, మరి ఏటి చేస్తారో, ఇది ఏ టైంలో ఎలా చేస్తారనేది మాత్రం అవగాహన లేదు, నాకు కూడా తెలియదు క్లారిటీ. అఫిషియల్ నోటీస్ వస్తే తప్ప దీనికి ఒక క్లారిటీ రాదు. ఎందుకంటే నీకు ఆ ఫిజికల్ రోజు ఆ రోజు నాటికి ఒక్కొక్క బ్యాచ్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క బ్యాచ్లో ఒక క్యాస్ట్ని పిలుస్తారు. అంటే ఇన్ని రోజులు 10 రోజులు 12 రోజులు ఒక క్యాస్ట్ యూఆర్, ఇంకో 10 రోజులు 5 రోజులు ఎస్సీ ఎస్టీలు, ఇంకో 4 6 1 వీకో 2 వీకో ఈడబ్ల్యూ, ఇలా ఓబీసీ ఇలా పిలుస్తూ ఉంటారు అనమాట.
వాడు పిలిచినప్పుడు ఒక రోజులో ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు, ఒక రోజులో తక్కువ మంది క్వాలిఫై అవుతారు, ఇలా రకరకాలుగా క్వాలిఫై అవుతారనమాట. సో, ఆ లిస్ట్‌ని, ఆ స్ట్రెంత్‌ని ఏ విధంగా 1:2 రేషియో తీసుకుంటాడు, అప్పటికప్పుడే అంతమందికి మెడికల్ ఎలా చెక్ చేస్తాడు, సో, అనేది సస్పెన్సు. సో, నా ఎక్స్‌పెక్టేషన్ ఏమంటే ఏదైతే ఫిజికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ కన్నా గ్యాప్ ఇచ్చి ఏమన్నా చేస్తాడేమో అనిపిస్తుంది. సో, మరి ఏటి చేస్తారో, ఎందుకంటే నవంబర్ వరకు ఇచ్చాడు. నవంబర్ 8వ తేదీ వరకు ఇచ్చాడనమాట. ఈ నెల 23వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు అయితే డీటెయిల్స్ అనేది ఇచ్చిన్నాడు. సో, అందులో ఏదైనా గ్యాప్ ఇచ్చి చేస్తాడేమో అనిపిస్తుంది. సో, ఇది రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఆనందమే, ఎందుకంటే స్పీడ్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఏమంటే నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఇదే ఉంటుందన్నమాట. అప్పటికప్పుడే మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, ఇప్పుడు మెడికల్ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడే రెక్టిఫై చేసుకోవాలంటే చాలా ఇదవుతుంది. సో, ఎవరైతే టాటోస్ ఉన్నాయో మెజారిటీగా, ఎవరైతే లాంగ్ సైట్ ప్రాబ్లం ఉందో, సో, ఎవరైతే సైనసైటిస్ ముక్కులోకి సంబంధించి ఆపరేషన్ ఉన్నారో, నెక్స్ట్ ఎవరైతే పెన్నీస్కి సంబంధించి స్కిన్ వెనక్కి రావట్లేదో, సో, నెక్స్ట్ మెజారిటీగా అంటే ఇంకేదైనా సర్జరీలో ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం దయచేసి ఇప్పుడే చేయించుకునేయండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. సో, అప్పటికప్పుడు సడన్గా ఏదైనా మార్చారనుకో, ఆర్మీలాగా మార్చేసాడు అనుకోండి, ఈ నోటీసులు వచ్చిన నోటీసులు అంతా డీవీ, డిఎంఈ, ఆర్ఎంఈ, టీఎస్టీ, పీఈటీ అంటున్నాడు. సో, అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఇస్తే మనం ఏం చేయలేం. దాన్ని మార్చడానికి ఎవరి వల్ల కాదనమాట. ఎందుకంటే మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయిపోయింది, అందువల్ల త్వరగా కంప్లీట్ చేసేయాలనుకున్నాడు అనుకోండి, ఇలా కూడా ఎత్తుకుంటారు అనమాట. సో, ఎత్తుకున్నారంటే ఒకసారి ఇది స్టార్ట్ అయిందంటే, ఇది కానీ సక్సెస్ అయిందంటే ఇంక ప్రతి నోటిఫికేషన్ నుంచి అలాగే ఉంటుందన్నమాట. సో, ఏమంటే స్పీడ్గా అప్పుడే ఫిజికల్ ఉంటుంది, అప్పుడే మెడికల్ ఉంటుంది. ఇంకా అన్ని ప్రాసెస్ అంతా రీమెడికల్, ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తారు, రీమెడికల్కి రమ్మంటాడు. సో, అప్పటికప్పుడు మీరు చేసుకోలేరు. ఏదైనా చిన్న సర్జరీలు కానీ, ఈ టాటోలు రిమూవల్ అదే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆ స్టేజ్ల వరకు ఉంటాయన్నమాట. సో, ఏదైనా ఉంటే ఇప్పుడే చూపించుకోండి, ఇప్పుడే క్లియర్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దండి. మనకు అవైలబిలిటీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. మన మనసులో నెగిటివిటీ ఏముందంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో సరిగ్గా పట్టించుకోరో, లేకపోతే డాక్టర్లు సరిగ్గా పట్టించుకోరో అనే కాన్సెప్ట్‌లో మీరున్నారు తప్ప, మీరు నిజంగా చెప్పాలి, రియాలిటీగా మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళితే మీరు మాట్లాడితే ప్రవర్తన బట్టి ఉంటుందన్నమాట. మీరు అందరూ గుంపులో పోయిన జనాల్లో పోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నమాట. పోయి దగ్గరికి పోయింది, సార్ ఇది సార్ నా పరిస్థితి, నేను ఈ విధంగా సర్జరీ చేసుకోవాలి సార్ అని చెప్తే, ఖచ్చితంగా మీరు ఈ విధంగా మీరు మీ ఎగ్జామ్ క్వాలిఫై అయినారంటే మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు ఖచ్చితంగా. మీరు మాట్లాడే ప్రవర్తనే ఉంటుందన్నమాట. మీరు ఎలా ప్రవర్తిస్తే అక్కడి నుంచి రిజల్ట్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎవరితోనే అంతే, నేనైనా అంతే, ఎవడైనా అంతే అనమాట. సో, మీరు అక్కడ మంచిగా మాట్లాడి, సార్ ఇది నా పరిస్థితి, నేను ఈ విధంగా బయట నేను చేయించుకోలేను, నా దగ్గర అంత డబ్బులు లేవు సార్, నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కి చేయించుకోవాలనుకుంటున్నాను అని అంటే 100% మీకు ఏ సర్జరీ అయినా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో కంటే టాపర్లు ఎవరు లేరు. ఎందుకంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్, మోస్ట్ నాలెడ్జ్ పర్సన్స్ అంతా అక్కడే ఉంటారనమాట. కానీ మనం దాన్ని గమనించమనమాట. ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తుంటామే కానీ అసలు వాళ్ళ దగ్గర వదిలేస్తామనమాట. నేను అంటే డాక్టర్లు తప్పని నేను చెప్పట్లేదన్నమాట. మన గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబిలిటీగా ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసుకోండి. జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, జలుబు వచ్చింది, డిబేట్ లేదు. అవి పరిగెడితే ఆటోమేటిక్‌గా అవే పోతాయన్నమాట. సో, ఇంతకుమించి ఈ నోటీస్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఏటి లేదు. సో, అవంతా వాళ్ళకి సంబంధించి ఇంటర్నల్ నోటీస్‌కి సంబంధించి, ఆఫీసర్‌లకు సంబంధించి ఎవరు ఏం పని చేయాలి అనే దాని గురించి ఉంది ఈ డీటెయిల్స్ అనేది. సో, ఇది ఇందులో ఉన్న నోటీస్‌కి సంబంధించి. సో, ప్రతి ఒక్కరూ ఇంకో 20 రోజులు ఉంది, తిప్పి కొడితే నాకు తెలిసి 20 రోజులు కూడా లేదనుకుంటా, మేబీ ఓ 18 రోజులు ఎంతో సంథింగ్ ఉండదు నాకు తెలిసి. సో, ఈ 18 రోజులు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ మూమెంట్‌లో ఒక 2-3 రోజులు మాత్రం ప్రాక్టీస్ చేయొద్దండి. లాస్ట్ ఇంకా రేపులా మొన్నటి ఇంకా ఈవెంట్ పోతారనంగా ఫస్ట్ బ్యాచ్ ఉంటారు కదా, సో, పోతారనంగా వాళ్ళు ఒక రోజు కంటే ముందు ఆపేయండి. ఎందుకు అనంటే కొంచెం బాడీ కొంచెం ఫిట్‌గా తయారవుతుంది. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు ఉండవు. మీరు ఆ రోజు కూడా పెరిగితే లాస్ట్ రోజు కూడా ప్రాక్టీస్ చేయొద్దండి. ఒక రోజు కానీ 2 రోజులు కానీ రెస్ట్ తీసుకుంటే మీకు మంచి మూమెంట్ వస్తుందన్నమాట నెక్స్ట్ రన్నింగ్‌లో. సో, ఇది దీనికి సంబంధించి నోటీస్ అనేది. ఈ నోటీస్ నిజమే, మీరు 12వ తేదీ పైన మళ్ళీ నేను నోటీస్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సో, ఇది 2024కి సంబంధించి. ఏదైతే 2025 నోటిఫికేషన్ ఉందో, ఈరోజు సాయంత్రం 6:45కి సాయంత్రం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో, నాకు వచ్చిన అప్డేట్ అది. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయినా ఒక గంటో అటు ఇటు మార్చి నోటిఫికేషన్ అనేది ఇచ్చేస్తాడు. 90% మీకు 6:45కి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఒక గంట అటు ఇటు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో, ఇది కొత్త నోటిఫికేషన్‌కి రెడీ అయిపోండి. సో, ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే చేయొద్దండి.